ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లో మృతి చెందిన ముగ్గురులో ఒకరు తెలంగాణ అమ్మాయిగా గుర్తించారు. తానియా సోని తెలంగాణకు చెందినవారు కాగా, శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్, నవీన్ ఎల్విన్ కేరళ వాసిగా గుర్తించారు. వీరంతా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. నిన్న రాత్రి 7:19 విద్యార్థులు సెల్లార్లో చిక్కుకుపోయినట్లు తమకు కాల్ వచ్చిందని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. వెంటనే అక్కడికి 5 ఫైర్ ఇంజన్లు పంపించినట్లు చెప్పారు. రాజేంద్రనగర్లోని డ్రైన్ పేలడం వల్లనే బేస్మెంట్లో వరద నీరు వచ్చిందని అన్నారు. కోచింగ్ సెంటర్ను వాలుగా ఉన్న వీధిలో నిర్మించడం వల్లనే నీరు ఇన్స్టిట్యూట్లోకి త్వరగా చేరుకోవడానికి ఒక కారణమని దర్యాప్తులో తేలింది. నీటి ప్రవాహానికి సెల్లార్లోని తలుపులు కూడా పగిలిపోయాయి. బేస్మెంట్లో దాదాపు 150 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న లైబ్రరీ ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నీరు సెల్లార్లోకి ప్రవేశించినప్పుడు పెద్ద సంఖ్యలో అక్కడ విద్యార్థులున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఆ ప్రభుత్వం ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించింది. ఘటనపై 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ మంత్రి అతిషి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ను ఆదేశించారు. దాంతో పోలీసులు కోచింగ్ సెంటర్ ఓనర్, కోఆర్డినేటర్ ను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. సెల్లార్లలో నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బేస్మెంట్ లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లో మృతి చెందిన ముగ్గురులో ఒకరు తెలంగాణ అమ్మాయిగా గుర్తించారు. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఉన్నారు. రాజు, స్వాతి, నిజంగా అంటే ఢిల్లీలో జరిగినటువంటి ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోతే ఆ ముగ్గురిలో ఒకరు తెలంగాణ నుంచి ఉన్నారు. ప్రత్యేకంగా సోనియా ఎవరైతే ఉన్నారో సోని తెలంగాణకు సంబంధించినటువంటి అమ్మాయిగా గుర్తించారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. వాస్తవానికి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం కూడా అంటే ఒక విశాలంగా రోడ్డు కనిపిస్తుంది, కానీ ఇది ఎంతో గందరగోళమైనటువంటి సిచ్యువేషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రావుస్ ఐఏఎస్ అకాడమీ స్టడీ సర్కిల్ పేరుతో ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లో పరిస్థితులు అంటే చూడడానికి బిల్డింగ్ చాలా బాగుంది. అందరూ ఎవరైతే ఇందులో చేరడానికి జాయిన్ అవ్వడానికి వస్తారో వాళ్ళకు వెంటనే ఎన్నో ఫెసిలిటీస్ చూపిస్తారు, ఇందులో చేరమని చెప్తారు. ఏదైతే మీ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి సివిల్స్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. లక్షల కొద్దీ వసూలు చేస్తారు. అయితే బిల్డింగ్ పైన ఏ విధంగానైతే ఉందో అదే స్థాయిలో కింద కూడా వాళ్ళు సెల్లార్లో నిర్మించారు. సెల్లార్లో ముఖ్యంగా ఏదైతే లైబ్రరీని వాళ్ళు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 150 మంది అందులో సీటింగ్ కెపాసిటీ కూడా ఉంది. సో దాంతో ఇప్పుడు ఆ 150 మందికి ఏదైతే నిన్న రాత్రి వర్షం వచ్చినటువంటి సమయంలో 30 మంది లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 30 మందిలో 27 మంది ఏదో రకంగా బయటకు వచ్చారు. వాళ్ళంతా కొంత సేఫ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ పోలీసుల వెనకే సెల్లార్ కనిపిస్తుంది. మనకు ఎదురుగా చూస్తే అంతా కూడా గ్రౌండ్గానే కనిపిస్తుంది, కానీ మళ్ళీ అందులో సెల్లార్లోకి వెళ్లేందుకు మార్గం ఉంది. సో ఎప్పుడైతే వరద నీరు ఒక్కసారిగా వచ్చి లోపల చేరిందో ఆ తర్వాత ఇక వాళ్లకు బయటికి వచ్చేందుకు అవకాశం లేదు. చివరికి జల సమాధి అయిపోయారు. అది కూడా వాళ్ళ మృతదేహాలను వెతకాలంటే కూడా చాలా సమయం పట్టింది. సో ఫైనల్గా ఆ వెతికేటటువంటి క్రమంలో కూడా ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. ప్రత్యేకంగా గజ ఈతగాళ్ళు సైతం లోపలికి వెళ్ళి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేశారు. మొదట 2 మృతదేహాలు లభించినప్పటికీ కూడా 3వ మృతదేహం దొరకలేదు. చివరికి ఫైనల్గా అంటే రాత్రి 12 తర్వాత ఒక మృతదేహం దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ వందల కొద్దీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా వందల కొద్దీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, కానీ ఏ కోచింగ్ సెంటర్ కూడా ఏదైతే బిల్డింగ్ రూల్స్ ఉంటాయో, ఎన్డిఎంసి రూల్స్ ఉంటాయో, న్యూఢిల్లీలో ఉన్నటువంటి మున్సిపల్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్కి సంబంధించి ఏదైతే ఇక్కడ చెప్తున్నటువంటి ఫాలోయింగ్ మాత్రం సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే సెల్లార్లలో, వాస్తవానికి సెల్లార్ అంటే అక్కడ వెహికల్కి సంబంధించినటువంటి పార్కింగ్ ఉంటుంది, లేదంటే ఓపెన్గా వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాదు, వందల మందిని ఆ సెల్లార్లలో కూర్చోబెట్టేందుకు వీళ్ళు ప్రత్యేకంగా అక్కడ క్యాబిన్స్ ఏర్పాటు చేయడం. సో ఫైనల్గా ఇప్పుడు ఆ క్యాబిన్లలో విద్యార్థులంతా చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ముగ్గురు చనిపోవడానికి కారణం కూడా ఇదే అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు అన్నింటినీ కూడా
తనిఖీలు చేయాలి, సెల్లర్లలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా క్లోజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఎవరైతే చుట్టూ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళెవరిని ఈ కోచింగ్ సెంటర్ వరకు రాకుండా పూర్తిగా అడ్డుకునేందుకు బారికేడ్స్ వేసి మరి ఢిల్లీ పోలీసులు ఆపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ చేసినటువంటి డిమాండ్ ఒకటే, ఎవరైతే ఇప్పుడు మృతి చెందారో వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, ఇకపైన ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఏదైతే సివిల్స్ కోసం అంటే ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటుంటే చివరికి అంటే వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ లేదంటే ఒక మంచి ఉద్యోగానికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు హఠాత్తుగా ఇలా చనిపోవడం అనేది ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర విద్యార్థులు సైతం ఇదే విషయంలో ఆందోళన కూడా కొనసాగిస్తున్నారు. స్వాతి, రాజు, ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి ఇటువంటి డిమాండ్ ఒకటి వినిపిస్తోంది, అంటే బేస్మెంట్లలో ఉన్న కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలని. ఇంతకు ముందు దీని మీద ఏమైనా కంప్లైంట్స్ కానీ రావడం జరిగిందా? స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అసలు? నిజంగా ఏదైతే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఇప్పటికీ అంటే ఎంతోమంది విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేశామంటున్నారు. కోచింగ్ సెంటర్లకు కూడా మేము ఫిర్యాదు చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏ రోజు కూడా ఏదైతే సెల్లర్లలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి ఆ లైబ్రరీలను నిలిపేసే ప్రయత్నాలు మాత్రం జరగలేదని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇప్పటికైనా ఈ ఘటన జరిగిన తర్వాతనైనా అటు అధికార యంత్రాంగం ఫెయిల్యూర్ కనిపిస్తుంది, మరోపక్క ఏదైతే ఇటు కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఫెయిల్యూర్ కూడా కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఖచ్చితంగా వీళ్ళందరిపైన చర్యలు తీసుకుంటేనే ఇక పైన ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి డిమాండ్ వినిపిస్తుంది. స్వాతి, రాజు, ఇట్లాంటి కోచింగ్ సెంటర్లు బేస్మెంట్ లో ఎన్ని ఉండొచ్చు మీ లెక్క ప్రకారం? స్వాతి, దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు మొత్తం కూడా అంటే ఏ విధంగానైతే మనం చూస్తున్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్లే పక్కన ఉన్నటువంటిది కావచ్చు, ఎదురుగా ఉన్నటువంటిది కావచ్చు, ఈ ఓల్డ్ రాజేందర్ నగర్ అంటేనే కోచింగ్ సెంటర్లకు పెట్టింది పేరుగా చెప్తారు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగంతో బయటపడతారని చెప్పి కూడా ఇక్కడికే వచ్చి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లతో పాటు కొన్ని లైబ్రరీస్ కూడా ఉంటాయి. అంటే అడిషనల్గా కొంతమంది ఏదైతే ఇతర రెసిడెన్షియల్ ఏరియాస్లో కావచ్చు లేదంటే ఇతర కమర్షియల్ బిల్డింగ్లో కావచ్చు కొన్ని లైబ్రరీ బిల్డింగ్స్ని కూడా పెట్టుకుంటారు. ఆ లైబ్రరీ బిల్డింగ్స్ మొత్తం కూడా అందులో కింద సెల్లార్లలోనే ఏర్పాటు చేసుకుంటారు. సో సెల్లార్స్ అనేటివి ఇక్కడ ఆదాయ మార్గాలుగా చూస్తూ చివరికి ఎవరైతే ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యేందుకు వచ్చినటువంటి అభ్యర్థుల ప్రాణాలు పోగొట్టేందుకు కూడా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి మృతి చెందినటువంటి ఆ ముగ్గురి తరపున పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ మాత్రం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లో మృతి చెందిన ముగ్గురులో ఒకరు తెలంగాణ అమ్మాయిగా గుర్తించారు. తానియా సోని తెలంగాణకు చెందిన వారు కాగా శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్, నవీన్ డెల్విన్ కేరళ వాసిగా గుర్తించారు. వీరంతా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఢిల్లీలో ఐఏఎస్ అభ్యర్థుల మృతికి ఆ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు పలికిన ఆమె ప్రభుత్వం తరపున ఏ ఒక్కరూ పరామర్శించలేదని మండిపడ్డారు. ₹1 करोड़ की कॉम्पनसेशन देनी चाहिए, जरूरी देनी चाहिए। तीसरी बात, ये जो दिल्ली सरकार के मंत्री हैं और एमसीडी के लोग हैं, ये हम देखते हैं आए दिन हर दिन एसी में बैठ के प्रेस कॉन्फ्रेंस करते हैं कि सब कुछ बहुत अच्छा है। मेयर ने तो यहाँ तक बोला था कि मॉनसून आने वाला है, एंजॉय कीजिए। ये है एंजॉयमेंट। आज बच्चों में इतना गुस्सा है, इतना रोष है, वो रात से यहाँ बैठे हैं और अभी तक उनसे मिलने कोई नहीं आया। उनके सवालों का जवाब कौन देगा? दिल्ली सरकार और एमसीडी को
जवाबदेही तय करनी ही होगी। एफआईआर दर्ज होनी चाहिए। बच्चे ये बता रहे हैं कि 10 से 12 दिन पहले काउंसलर को बार बार बोला गया कि ड्रेनेज खराब है और फिर भी उन्होंने कोई एक्शन नहीं लिया। जो बच्चे डूब के मरे हैं उनकी पीड़ा